Good evening, friends. Here I have three columns. In first column, I have first name of the student. In second column, I have last name of the student. I want to get the full name. అప్పుడు we need to combine these two. ఎలా కంబైన్ చేస్తారు? ఈక్వల్ టు ముందు ఇంటి పేరు వచ్చి తర్వాత అసలు పేరు రావచ్చు, లేదా అసలు పేరు ముందు వచ్చి తర్వాత ఇంటి పేరు రావచ్చు. అది అప్ టు యూ. నేను ముందు ఇంటి పేరు తిప్పిద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ సెల్ అండ్ అనే సింబల్ వాడి నెక్స్ట్ ఈ పేరు రావాలి, అసలు పేరు. ఎంటర్ ప్రెస్ చేయండి. ఆళ్ళ సురేష్. అయితే ఇంటి పేరు అసలు పేరు మధ్యలో స్పేస్ వస్తే బాగుంటుంది. అందుకని ఇక్కడ మళ్ళీ అండ్ తర్వాత ఒక స్పేస్ ఇవ్వండి. మళ్ళా %% సింబల్ ఈక్వల్ టు ఈ సెల్ అండ్ సింగిల్ స్పేస్ అండ్ A3 అంటే అసలు పేరు. ఇప్పుడు చూడండి, ఆళ్ళ సురేష్. ఇది కిందకి డ్రాగ్ చేయండి. అందరి పేర్లు జాయింట్ అయిపోతాయి. ఆళ్ళ సురేష్, చందోల్ వెంకట్, వేల్పుల కోటేశ్వరు, ఆత్మకూరి విష్ణు, షేక్ భాను, తోటా చతుర్, ఇలా. అయితే ఇక్కడ మనం కంక్యాట్ చేయడానికి ఫార్ములా రాయొచ్చు మీరు, లేదా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ వాడచ్చు. ఈసారి నేను ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఎలా వాడతారో చెప్తాను. ఈక్వల్ టు కన్కాటినేట్ చేయడానికి కన్కాట్ అనే ఫంక్షన్ ఉపయోగించవచ్చు. CONCAT, కన్కాట్. ఏం కంక్యాట్ చేయాలి? వాళ్ళ ఇంటి పేరు తర్వాత ఏం కంక్యాట్ చేయాలి? అసలు పేరు. ఇవి రెండు కంక్యాట్ చేయమని చెప్తాను. చూడు, చందోలు వెంకట్. అయితే ఇంటి పేరుకి అసలు పేరుకి మధ్యలో స్పేస్ వస్తే బాగుంటుంది. అందుకని కన్కాట్ తర్వాత B4 తర్వాత ఒక స్పేస్ వస్తే బాగుంటుంది. స్పేస్ కామా A4. B4 అంటే ఏమో ఇంటి పేరు, స్పేస్ అసలు పేరు, ఇలా ఇచ్చామనుకోండి, చందోలు వెంకట్. ఇలా మనం ఫార్ములా వాడచ్చు, లేదా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ కూడా వాడతాం. రెండు సెల్స్ లో ఉన్నటువంటి డేటాని మెర్జ్ చేయాలి, కంబైన్ చేయాలి అంటే కన్కాట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. థ్యాంక్ యూ.